శక్తి కలిగిన దేవుని కలిగి ఉన్నది నీవేగా. మరి అంత శక్తి కలిగిన దేవుని కలిగిన తర్వాత నీ జీవితంలో పాలు తేనెల దేశాన్ని వెళ్ళేటప్పుడు ఆటంకాలు వస్తాయి, కొన్ని సంఘటనలు ఎదురవుతాయి, శ్రమలు వస్తాయి, ఇరుకు వస్తుంది, అగ్ని మండుద్ది, రకరకాల సమస్యలు వస్తాయి. అప్పుడు నువ్వు అనాల్సిన మాట ఏమిటంటే, నేను సముద్రాన్ని ఎరుగుదును, సముద్రాన్ని సృష్టించిన వారిని నేను ఎరుగుదును, పర్వతాన్ని ఎరుగుదును, పర్వతాన్ని శక్తిని నేను ఎరుగుదును, పర్వతానికి తెలియకుండానే బోర్ల తీసేవాడు ఒక ఆయన ఉన్నాడు, ఆయన శక్తిని నేను ఎరుగుదును. ఈ రోజున ఆత్మకార్యాలు జరగాలన్నా, స్వస్థతలు కలగాలన్నా, అద్భుతాలు జరగాలన్నా, నీ ఇంట్లో కార్యం జరగాలి అనుకుంటే నీ జీవితంలో నీ నోటి మాట గొప్ప కార్యం చేస్తుంది. అన్నిటికంటే నువ్వు ఎరిగిన దేవుని గురించి చెప్పాల్సిన మాటలు ఉన్నాయి. సముద్రాన్ని గురించి అందరూ గొప్పని చెబుతున్నారు, కానీ అంటాడు కదా, ఈ సముద్రమును కలుగజేసిన వాడు నా దగ్గర ఉన్నాడు. పేతురు కూడా చాలాసార్లు ఏమన్నాడు తెలుసా, అయ్యా మీరు బోధకులు కదా, బోధకుడా మీరు బోధ చేస్తారు, కానీ సముద్రం నాకు తెలుసు, సముద్రంలో చేపలు తెలుసు, లో తక్కువలో పడతాయో ఎక్కడే చేప ఉన్నదో నేను ఎరిగిన వాడిని, ఇన్ని సంవత్సరాలు వల విసిరాను, బోధకుడా రాత్రే కానీ పగలబడో చేపలు అంటాడు ఆయనతో. ఆయన ఎవరో తెలుసా, సముద్రాన్ని సృష్టించాడు, సముద్రం మీద తిరిగి నేర్చుకున్న పాఠం ఎతగాడిది. ఆయన అంటాడు సముద్రాన్ని సృష్టించింది నేను. అందుకే ఆ రోజున మోషేతో దేవుడు అన్నాడు, వెళ్ళు సముద్రం నువ్వు పాయలు చేయన్నాడు. దేవుడు చేసిన దాని మీద మనిషికి అధికారం ఇచ్చాడు, నేను చేశాను నువ్వు పాయలు చేయి. అసలు ఆ మాట చదివితే సేవకులు ఒక రకంగా మామూలుగా భూమి మీద నిలబడలేరు. మనం దేవుని చేతిలో ఉన్నప్పుడల్లా ఆయన మన చేతిలో కర్ర పెడతాడు. మనం దేవుని చేతిలో ఉన్నంతసేపు ఆయన కృప మనకు అనుగ్రహిస్తాడు. మీరు వెళ్ళండి నేను సముద్రాన్ని పాయలు చేస్తానంటే బాగుండేదిగా, కానీ ఆ మాటల్లా నువ్వు చేయి అంటే అర్థం ఏమిటో తెలుసా, నా శక్తి ఏమిటో, నా బిడ్డకున్న శక్తి ఏమిటో, నేను నడిపిస్తున్న విధానం ఏమిటో, నా పలుకేమిటో, నా ప్రేమ ఏమిటో, నాకున్న అధికారం ఏమిటో మీరు ఎరిగిన వారై ఉండాలి. ఈ రోజున అక్కడ కనబడుతుంది, వాళ్ళ జీవితంలో పలకగొడన పలుకులే, ఎరిగిన వాళ్ళ మాటలు మాట్లాడకూడదుగా. మనకంటే వాళ్ళే బలవంతులు. నువ్వెవరి ద్వారా సృష్టించబడ్డా, ఎవరి ద్వారా నడిపించబడుతున్నా, ఏ దేవునికి దండం పెడుతున్నా, ఏ దేవుని కొరకు ఎదురు చూస్తున్నా. బైబిల్లో కొంతమంది దైవజనులు చక్కని మాట చెప్పారు, నేను ఆయనను ఎరుగుదును, నేను ఇంకను ఆయన కొరకే కనిపెడతాను. అంటే వీళ్ళంతా ఎవరో తెలిసే దేవుని శక్తిని ఎరిగిన వారు. ఈ రాత్రి మొదటగా నేను మీకు చెప్పగలిగిన మాట, మీ కుటుంబాలు అద్భుతాలు జరగాలన్నా, ఆశ్చర్యకార్యాలు జరగాలి అన్నా, కృప విస్తరించబడాలి అన్నా, దీవెనల చేత నింపబడాలి అనుకుంటే మీకు దేవుని శక్తి తెలిసినదై ఉండాలి. దేవుని శక్తి ఎరిగిన వ్యక్తులై ఉందురుగాక. ఆ శక్తిని ఎరుగుంటే వాడు అనాల్సిన మాట ఏమిటో తెలుసా,